వెల్కమ్ టు ఆకేరి న్యూస్. ఒకసారి మీ గురించి చెప్పండి. అసలు ఎట్లా మీరు విప్లవోద్యమం వైపు ఎట్లా అడుగులు వేయాల్సి వచ్చింది? ఒక్కసారి మీ విప్లవోద్యమ ప్రస్థానం గురించి చెప్పండి. మాది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చిట్యాల మండలం వెలిశాల గ్రామం. ఇప్పుడైతే జిల్లాల విభజన జరిగిన తర్వాత భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల నుంచి విడిపోయిన టేకుమట్ల మండలంలో మా గ్రామం వస్తుంది. మేము ముఖ్యంగా 80వ దశకం కాలంలో అప్పటికి గ్రామాలలో ఉన్నటువంటి పెత్తందారి కబంధ హస్తాల్లో గ్రామ ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఏదైతే పెత్తందారి అణిచివేత, భూస్వామ్య దోపిడీ, శ్రమ దోపిడీతో సహా అన్ని రకాలుగా మహిళల మీద, శ్రామికుల మీద జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా. అంటే ఇప్పుడు జనరలైజ్ చేయకుండా ఒకసారి స్పెసిఫిక్గా మీకు అర్థమైంది అంటే మీరు అనుభవించింది లేదా మీరు చూసింది ఆ కాలంలో ఇంతటి అంటే దౌర్జన్యము, ఇంతటి దుర్మార్గం ఉంటుందా అని అట్లాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అప్పుడు జరిగినటువంటి సంఘటనలు గ్రామాలలో చాలామందిని, పాలేర్లను, జీతాలు ఉన్న వాళ్ళను కానీ, కూలీలకు వచ్చే వాళ్ళ పట్ల కానీ, దొరభూస్వాముల కుటుంబాల నుంచి వెళ్ళి వాళ్ళని హరాస్మెంట్ చేయడం అనేటువంటిది అప్పుడు గ్రామాలలో ఉన్నది. వాస్తవంగా అది కొనసాగింది. తర్వాత జీతాల రేట్లు, కూలీ రేట్ల విషయంలో చాలా కారుచౌకగా శ్రమను దోపిడీ చేసుకోవడము, పొద్దంతా కూడా వాళ్ళతో శ్రమ చేయించుకొని వాళ్ళకు తగినంత శ్రమ ఫలితం ఇవ్వకపోవడం అనేటువంటి సమస్య, కులపరమైనటువంటి అణచివేత, వివక్ష ఏదైతే ఉందో చదువు విషయంలో కానీ ఇంకా ఇతరతర విషయాల్లో వాళ్ళకు అవకాశాలు ఇవ్వకుండా ఉండడం అనేటువంటిది అప్పుడు గ్రామాల్లో కొనసాగుతున్నటువంటి స్థితి. దానికి తోడు ఎప్పుడైతే గ్రామాలలో భూస్వాములు వాళ్ళ పెత్తనాన్ని కొనసాగించుకోవడానికి, అంటే వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి కొంతమంది ఊర్లో ఉండే దళారీ పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పుడు చాలా కాలంగా అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు చాలా కాలంగా అధికారాన్ని అనుభవించినటువంటి అనుభవం వాళ్ళకు ఉన్నది కాబట్టి ఆ అనుభవంతో ఏంటంటే వాళ్ళు ఆయా కులాల నుంచి వెళ్ళి కొంతమందిని దళారులుగా ఉండేటువంటి వ్యక్తులను పెత్తందారులుగా వీళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఆ కులాలలో సమస్యల్ని అంతర్గతంగా వ్యక్తుల మధ్య సమస్యల్ని సృష్టించడంలో కానీ, వైరుధ్యాన్ని క్రియేట్ చేయడంలో కానీ, వాటిని క్రియేట్ చేసి మళ్ళీ ఆ పంచాయతీ ఎక్కడికో పోకుండా వాళ్ళ చేతుల్లోకి వచ్చి వాళ్ళు దాన్ని వాడుకొని మా ఊర్లో వైరుధ్యాలని పెంచి పోషించడంలో కానీ ఆ పాత్ర పోషించే మెథడు అప్పుడున్న భూస్వామ్య. మీరు పర్టికులర్గా చూసింది కానీ మీరు అనుభవించింది కానీ? మేము అనుభవించినాం. మా గ్రామాల్లో స్వయంగా మేము అనుభవి. మా కులంలో కూడా వృత్తి మీద ఆధారపడి తాళెక్కేటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళకు గ్రామంలో శిరకలు లేకుండా, అంటే కులంలో వాళ్ళకి సభ్యత్వంతో కూడిన శిరకలు లేకుండా వెట్టికి పెద్ద మనుషుల తాళ్ళెక్కించుకోవడము, తర్వాత వాళ్ళకు కులపరంగా ఆ విషయాల మీద అడిగే ప్రయత్నం చేస్తే దౌర్జన్యం చేయడం, బెదిరించడం, దొరను అడ్డం పెట్టుకొని వీళ్ళ మీద ఒత్తిడి చేయడము, వీళ్ళతోని శ్రమ చేయించుకొని కళ్ళు తీపించుకొని అటు దొరకు పోయాలి, ఊళ్ళే కులంలో ఉన్న పెద్ద మనుషులకు పోయాలి, దొర కులం పెద్ద మనిషి కలిసి ఊరి మీద ఆధిపత్యం అంతా వాళ్ళు. నాన్న తాళ్ళెక్కేదా? మా నాన్న తాళ్ళెక్కేది. అంటే నాకు అంత ఊహ లేదు. మా నాన్న నాకు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోయారు. ఆయనకి పెరాలసిస్ వచ్చింది అప్పటికి. ఆ తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత మా అన్నయ్యలు ఇద్దరు కూడా తాళ్ళెక్కారు. మా పెద్దన్నయ్య ఎక్కి, నేను ఎక్కలేదు. పోయేది మామూలుగా కళ్ళమ్మడం కోసం, అప్పుడప్పుడు వాళ్ళ తాళ్ళెక్కి వచ్చి కళ్ళు అక్కడ పెడితే కళ్ళమ్మడం కోసం అప్పుడప్పుడు పోయినా కానీ నేను స్వయంగా తాళ్ళెక్కిన అనుభవం నాకు లేదు. అంటే వయసు వచ్చేసరికి, నేను 18 ఏళ్ళు వచ్చేసరికి నేను ఆల్రెడీ అప్పటికి విప్లవోద్యమం బాట పెట్టినా కాబట్టి నాకు ఇంటికాడ వ్యవసాయం కానీ వృత్తి పని కానీ చేసిన అనుభవం అంత ఎక్కువ లేదు. మీరు విప్లవోద్యమం వైపు అడుగులు ఎందుకు వేయాల్సి వచ్చింది? మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి? అది అంటే ప్రధానంగా కుటుంబ నేపథ్యమే. మా అన్నయ్యలు ముగ్గురు కూడా విప్లవ రాజకీయాల పట్ల ప్రభావితమైనరు, ఆ కార్యకలాపాలు పాల్గొంటున్నారు. అంటే రెండో అన్నయ్యగా ఉన్న గాజర్ల సమ్మయ్య ముందుగా గ్రామంలో సంఘంలో పనిచేస్తూ అరెస్ట్ అయ్యిండు, జైలు అంటే అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు అనుభవించడం ఇదంతా కొనసాగింది. దాని తర్వాత మూడో అన్నయ్యగా ఉన్నటువంటి గాజర్ల సారయ్య అలియాసు ఆజాద్, ఆయన కూడా ఉద్యమంలో పూర్తికాలం పనిచేశాడు కదా. తను ఆ రాజకీయాలతో ప్రభావితమై పూర్తిగా ఆయన రాజకీయాలతో మమేకం అయిపోయి పీపుల్స్ వార్ రాజకీయాలతో ఆర్ఎస్యు రాజకీయాలతోనే ప్రభావితమైనరు వాళ్ళు చదువుకుంటున్నప్పుడు వరంగల్లో డిగ్రీ చేస్తున్నప్పుడే ఆర్ఎస్యు రాజకీయాల ప్రభావంతో ఆ రాజకీయాలని నేర్చుకొని గ్రామాల్లోకి వచ్చినప్పుడు గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, ఆర్గనైజర్స్ వస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి గ్రామాల్లో ఉన్నటువంటి విశ్లేషణ చేసి పనిచేయడం మొదలుపెట్టినారు.
అట్లా కుటుంబంలో 1 బై 1 ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు గణేష్ 87, 88 నాటికి ఆయన ఇక్కడ వరంగల్కి వచ్చి ఇంటర్మీడియట్ చేయడం స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్లో అప్పుడు 90ల కాలం నాటికంటే ముందు విద్యార్థి సంఘ రాజకీయాలు బలంగా పనిచేస్తున్నాయి. ఆయన విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాడు. వాస్తవంగా ఆజాద్ కంటే ముందు అరెస్ట్ అయింది గణేష్. ఇక్కడ హనుమకొండలో అరెస్ట్ చేసి ఆయనను పోలీస్ స్టేషన్లో పెట్టి బాగా టార్చర్ చేసి. ఎందుకు అప్పుడు అరెస్ట్ అయినా? విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాడు యాక్టివ్గా. ఆర్ఎస్యు ఆర్గనైజర్లు, పార్టీ ఏ కాలేజీలో ఆయన వరంగల్ మన ఇక్కడ జూనియర్ కాలేజీలో, గవర్నమెంట్ హన్మకొండ జూనియర్ కాలేజీలో చదివారు. జూనియర్ కాలేజీ చదువుతున్నప్పుడే ఆర్గనైజర్లతో సంబంధాల్లో ఉన్నాడని ఆయన అరెస్ట్ చేసిండ్రు. అప్పుడు ఎంత సీరియస్గా ఉంది అంటే సిచ్యువేషను, ఈయనతో పాటుగా ఇంకొకరిద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిండ్రు. అప్పుడు ఎన్కౌంటర్ చేసే పరిస్థితి ఉంది. వీళ్ళని పట్టుకెళ్ళి చంపాలని కూడా అనుకున్నారు. కానీ లక్కీగా ఆయన లాకప్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. హన్మకొండ పోలీస్ స్టేషన్లోని లాకప్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మా అమ్మ నన్ను బస్సులో తీసుకొచ్చి జూనియర్ కాలేజీ గ్రౌండ్లో అక్కడే పోయి రాళ్ళు పెట్టి వంట చేసి మా అన్నయ్యకు భోజనం పెట్టి సాయంత్రం మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళేది. అచ్చా, పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒక వారం రోజుల తర్వాత ఆయన స్టేషన్ నుంచి ఎస్కేప్ అయ్యిందని పోలీసులు చెప్పేంత వరకు కూడా మళ్ళీ మనకు తెలియదు నిజంగానే ఎస్కేప్ అయ్యిందా. ఆ కాలం అంతా మాయం చేసే పరిస్థితి కాబట్టి మాయం చేశారు. తర్వాత ఆయన ఒక 2-3 రోజుల తర్వాత నేను వేరే దగ్గరికి చేరుకున్నాను తెలియజేస్తే అప్పుడు కుటుంబానికి తెలిసింది. అయితే ప్రధానంగా కుటుంబ నేపథ్యం, కుటుంబంలో ఉన్నటువంటి నా సోదరులు గాదర్ల సారయ్య, గాదర్ల రవి, వాళ్ళు ఎప్పుడైతే విప్లవోద్యమ రాజకీయాల పట్ల పూర్తిగా అంకిత భావంతో పనిచేయడం మొదలైందో దాని వెన్నంటే ప్రభుత్వ నిర్బంధం కూడా విరుచుకుపడింది. ప్రభుత్వ నిర్బంధంలో గ్రామంలో అంటే కుటుంబం మీద దాడి చేయడము, ఇంట్లో వస్తువుల్ని చిందరవందర చేయడము, కుటుంబ సభ్యుల్ని కూడా హింసించడము, ఇబ్బందులు పెట్టడము జరిగినప్పుడు ఆ చిన్నతనంలోనే మాకు అనిపించేది, అంటే చిన్నప్పటి నుంచి మా కుటుంబం ఎవరి పట్ల అయినా కూడా కొంత సహాయ దృక్పథంతో ఉన్నదే కదా, మరి మేమేం తప్పు చేయడం లేదు కదా, ఉద్యమం అంటే రాజకీయాలను నమ్ముకొని నలుగురికి న్యాయం జరగాలని కోరుకుంటే ఇంతగా ఎందుకు ప్రభుత్వం మా మీద దాడి చేస్తున్నది అనేది నేను 6th 7th చదువుతున్న పంచలే నా మెదట్లో అదొక ప్రశ్నగా ఉండేది. ఇంకా క్రమంలో విప్లవోద్యమ రాజకీయాలు బలపడ్డాయి కాబట్టి మాకు స్కూళ్ళల్లో కూడా వచ్చి విద్యార్థి సంఘాలు పెట్టడం అనేది స్టార్ట్ అయ్యింది. మేము బాలల సంఘాల్లో పనిచేయడం మొదలైంది. బాలల సంఘం నుంచి వెళ్ళి స్కూల్లో విద్యార్థి సంఘంలో పనిచేసినాం. విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న క్రమంలో నేను 7వ తరగతి చదువుతున్నప్పుడే పోలీసులు నన్ను స్కూల్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. 7వ తరగతి చదువుతున్నప్పుడే 7వ తరగతి చదువుతున్నప్పుడే మా దగ్గర స్కూల్కి వచ్చి, అప్పుడు వెలిశాలోనే మా ఊర్లో హై స్కూల్ ఉంది. 80ల కాలం నుంచి అక్కడ హై స్కూల్ ఉంది. ఈ యూనిఫామ్లో 2 పోలీసులు సైకిల్ వేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ నుంచి టేకుమట్లలో అవుట్ పోస్ట్ ఉండేది, పోలీస్ అవుట్ పోస్ట్. టేకుమట్ల అవుట్ పోస్ట్కు నన్ను సైకిల్ ఎక్కించి తీసుకెళ్ళి ఏంటంటే మీ ఇంటికి ఆర్గనైజర్స్ వస్తున్నారు, మీ అన్నయ్యలు మేము ఎన్నిసార్లు వచ్చినా ఇంటి దగ్గర దొరుకుతలేరు, పారిపోయినరు, తర్వాత ఎవరెవరు వస్తారు పోతారు, మీరు ఎవరెవరి ఇళ్ళలోకి వెళ్ళి మాట్లాడుకుంటారు చెప్పాలని నన్ను కూడా టార్చర్ చేసిండ్రు. ఆ వయసులోనే నన్ను టార్చర్ చేసిండ్రు. నాకు అప్పుడే నన్ను చేతులతో కొడితే నా చెవి పగిలిపోయింది. మోకాళ్ళ మీద కొడితే మోకాళ్ళు కూడా లేవని పరిస్థితి వచ్చింది అప్పుడు. అదే దాన్ని నిరసిస్తూ స్కూల్లో అప్పుడు విద్యార్థి సంఘం పనిచేస్తున్నది కాబట్టి స్కూల్ అంతా బాయ్కాట్ చేసిండ్రు. అట్ ద సేమ్ టైంలో గ్రామంలో ఉన్నటువంటి చాలామంది కూడా పెద్ద మనుషులు వీళ్ళంతా ప్రయత్నాలు చేసి ఒక 5 రోజుల తర్వాత నన్ను అవుట్ పోస్ట్ నుంచి రిలీజ్ చేసిండ్రు అప్పుడు. సో దాని నుంచి ఏంటంటే ఇంకా అసలు మనం ఏం తప్పు చేయకుండానే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అని అంటే మా ఇంట్లో చర్చ జరిగేది. మా అమ్మ ఉండేది అప్పటికి. మా అమ్మ ముందు నుంచి కూడా కొంత అభ్యుదయ భావాలు, ఆదర్శ భావాలతో ఉన్నటువంటి తల్లి, మమ్మల్ని ప్రోత్సహించేది. అట్లాగే అంటే మీరు చేస్తున్నది తప్పు కాదు అనేటువంటి ఒక ప్రోత్సాహం మాకు అమ్మ నుంచి ప్రధానంగా ఉంది. మా అన్నయ్యలకు కూడా. అమ్మ పేరేంటి? అమ్మ పేరు కనకమ్మ. మా అమ్మ వాళ్ళది కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలంలో రాచపల్లి అనే విలేజ్. రాచపల్లి అంటే మాకు దగ్గరలోనే వస్తుంది. అయితే అమ్మ మొదటి నుంచి కొంత ఆదర్శ భావజాలంతో ఉంది. మొత్తం మా అమ్మ సైడ్ కుటుంబానికి కూడా ఆమె ప్రధానమైన ఆధారంగా ఉంది. ఎవరైనా పిల్లలు అయ్యో పోలీసులు పట్టుకుపోతారు, ఇబ్బంది అవుతుంది,
మన ఫ్యామిలీ ఎట్లా, మన కుటుంబం ఎట్లా అని ఫీల్ అవుతారు కదా. ఉమ్. మరి అట్లా కాకుండా తను ఎట్లా ప్రోత్సహించడం, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి? వాళ్ళ కుటుంబ నేపథ్యం వాళ్ళంతా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఉమ్, కానీ వాళ్ళ ఊర్లో కూడా ఇలాంటి పక్కనే మా కుటుంబాల పక్కనే అంటే మా అమ్మమ్మ వాళ్ళ కుటుంబాల పక్కనే పెత్తందారులు వాళ్ళు చేసే ఆగడాలు అవన్నీ చూస్తూ పెరిగింది తను. ఉమ్, అంటే వాళ్ళ నాన్న కాలం నుంచి వెళ్ళి కూడా అట్లాంటి పేదరికంలో ఉన్న ఇది చేసేది తప్పు, ఇది అన్యాయం అనేటువంటి ఒక ఆలోచన ధోరణితో పెరిగినటువంటిది కాబట్టి ఇక్కడికి వచ్చినాక మా ఊర్లోకి వచ్చిన తర్వాత మా చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉన్నటువంటి వివిధ కులస్తులందరూ కూడా మా అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ సాధక బాధకాలన్నీ ఓపెన్గా చెప్పుకునేటువంటిది. ఈమె వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోయడము, అచ్చా. ఏదో ఒక రోజు వీటికి వ్యతిరేకంగా మీరందరు గట్టిగా నిలబడాలి, అడగాలి, నిలదీయాలి అనేటువంటి చైతన్యాన్ని ఇచ్చేటువంటి కేంద్రంగా మా అమ్మ అందరికీ ఒక సెంటర్ పాయింట్గా ఉంది అప్పుడు. విప్లవం అంటే విందు భోజనం కాదు అని అంటారు కదా. అవును. అట్లా ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇట్లా లైన్ కట్టినట్టు, క్యూ కట్టినట్టు పోతున్నప్పుడు కుటుంబంలో కానీ, కుటుంబ పెద్దలు కానీ, మనకు మేనమామలు, బంధువులు చాలామంది ఉంటారు కదా. వాళ్ళందరూ వచ్చి ఏది బిడ్డ ఇది, ఎందుకు ఇట్లా, ఆ, సరే ఒకరు పోతే పోయిండు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ ఎందుకు ఇట్లా అని ఎవరు మీకు చెప్పేది ఏం లేకుండానా? చెప్పిండ్రు కానీ వాస్తవ పరిస్థితులు అప్పటికి ఎలా ఉన్నాయనంటే ఆ 1990 కాలంలో ఒక లీగల్ అవకాశం వచ్చింది. 90ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లకు ఒక లీగల్ అవకాశం ఇచ్చిండ్రు. చర్చలు వాతావరణం ఏర్పడ్డప్పుడు లీగల్గా ప్రజా సంఘాలు అనేక సభలు, మహాసభలు, గ్రామాల్లో కూడా భూస్వాములకు భూములను ఆక్రమించే పోరాటాలు అంతా ఉవ్వెత్తున కొనసాగింది. చాలా తక్కువ సమయంలోనే మళ్ళీ తిరిగి ప్రభుత్వము నిర్బంధం, పెద్ద ఎత్తున పోలీసు బలగాలని గ్రామాల మీదకి దింపడం అనేది స్టార్ట్ అయింది. కొద్ది కాలంలోనే ఏమైందనంటే ఎవరైతే విప్లవ కార్యక్రమాలు పాల్గొంటున్నటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ కుటుంబాల మీద విపరీతమైన దాడి మొదలైంది. ఆ దాడి మొదలైన సమయం అది వాస్తవంగా. అంతకు ముందే ఈ చెన్నారెడ్డి పీరియడ్లో జరిగే లీగల్ కార్యక్రమాల కంటే ముందు కూడా ఆ నిర్బంధాన్ని మా కుటుంబంతో పాటు అనేక కుటుంబాలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. దీని తర్వాత జరిగినటువంటి నిర్బంధం ఏదైతే ఉందో ఒక్కసారిగా ఎవరు దొరికినా పట్టుకెళ్ళి కాల్చి చంపేస్తున్న పరిస్థితులు తిరిగి మొదలైనాయి. ఒక అనివార్యతను క్రియేట్ చేసినాయా? ఒక అనివార్యతను క్రియేట్ చేసినాయి. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి, మా అమ్మ కూడా చనిపోయింది అప్పటికి. 1989లో మా అమ్మ సడన్గా ఈ నిర్బంధాలు, ఈ ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో కుటుంబం మీద జరుగుతున్నటువంటి మానసికంగా తర్వాత ఆర్థికంగా జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచెలే ఆమె కొంచెం ఆరోగ్యం దెబ్బతిని సడన్గా హార్ట్ అటాక్ వచ్చి మా అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత కొద్ది రోజులకు ఆజాద్కు కూడా ఇంటి దగ్గరే పెళ్ళి, 2 పిల్లలు. అమ్మ చనిపోవడం కంటే ముందే ఆయనకు పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళ భార్య కూడా ఆమె అనారోగ్యంతో ఉంది అప్పటికి. మా అమ్మ చనిపోయిన తర్వాత ఒక 6 నెలల సమయంలోనే మా వదిన కూడా చనిపోయింది. ఈ 2 అంటే కుటుంబంలో ఈ 2 నష్టాలు జరిగినాయి. అదే సమయంలో నిర్బంధం పెరిగింది. ఇక మా ఇల్లు కూల్చేసిండ్రు. పంటల్ని అప్పటికి వరుసగా 3-4 సంవత్సరాలుగా ఎవరిని పంట వేయడానికి కూడా ఇంకెవరిని వ్యవసాయ భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఒకవేళ ధైర్యం చేసి పంట వేస్తే కూడా ఊరు పశువులన్నీ తీసుకెళ్ళి పంటనంతా మేపడము, ధ్వంసం చేయడం అనేది కొనసాగుతున్నది. ఇంట్లో వస్తువులను కూడా మొత్తంగా ఇదంతా ఎవరు చేస్తారు? పోలీసులు చేస్తున్నారు. అది భూస్వాముల మద్దతుతోనే. అంటే భూస్వాములు కోరుకునేటువంటి పనే కదా. అంటే వాళ్ళకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమే కదా. పోలీసులతోనే ఏముంది, యుద్ధం ఏం లేదు కదా. పోలీసులతో యుద్ధం లేదు, లేదా ప్రత్యక్షంగా ఏ రాజకీయ నాయకుడితో యుద్ధం లేదు. గ్రామంలో ఉన్నటువంటి భూస్వాములు, పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమే. ఆ పోరాటం నుంచి వాళ్ళు తమను తాము రక్షించుకోవడానికి, వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం వారు పోలీసులను ఆశ్రయించడం, ప్రభుత్వం వాళ్ళకు పూర్తి అండగా నిలబడడం, పోలీసు బలగాల్ని గ్రామాల్లోకి పంపడం. పోలీసు బలగాలు గ్రామాల్లోకి వచ్చిన పోలీసు బలగాలన్నీ ఎవరైతే ఉత్సాహంగా పనిచేస్తున్నాడు కార్యకర్తలలో వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం అరెస్టులు చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లలో అనేక చిత్రహింసలకు గురి చేసే పద్ధతి. అట్లాగే కుటుంబాల మీద ఒత్తిడి తీసుకొచ్చి కుటుంబాల నుంచి ఫోర్స్ రావాలనే ప్రయత్నాల్లో భాగంగా కుటుంబాలలో ఉన్నటువంటి అందరి కుటుంబ సభ్యుల్ని కూడా భయపెట్టడం, ఇబ్బందులు పెట్టడం అనేది కొనసాగుతున్నది. ఈ పద్ధతిలో జరిగినటువంటి దాడి సమయంలోనే నిజంగానే ఇంటి దగ్గర ఒకవేళ ఉందామంటే కూడా ఎప్పుడు తీసుకెళ్ళి చంపేస్తారో అనేటువంటి వాతావరణాలు గ్రామాల్లో అప్పుడు నెలకొన్నాయి. ఆ స్థితిలో
మూడో అన్నయ్య సారయ్య తాను ఉద్యమంలోకి పూర్తి కాలం వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే దానికంటే ముందు ఇంకా కొన్ని పరిణామాలు ఆయన వ్యక్తిగతంగా కూడా కుటుంబ పరంగా జరిగిన నష్టాలతో పాటుగా వ్యక్తిగతంగా కూడా ఆయనను అంటే మరింతగా విప్లవోద్యమాల్లోనే పనిచేసేటువంటి ఒక ఇబ్బందికర పరిస్థితులు ఆయనకు ఎదురైనాయి. ముఖ్యంగా 1980 దశకంలో ఎప్పుడైతే విప్లవ రాజకీయాలు నమ్ముకొని పనిచేయడం మొదలుపెట్టిండో ఆయన వ్యవసాయం చేసేది, వృత్తి చేసేది, అంటే గీత వృత్తి పని చేసేది, వ్యవసాయం చాలా బాగా చేసేది. అట్లాగే దాంతోపాటు ఏంటంటే ప్రజా సమస్యలు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళ సమస్యలు ప్రజల మధ్య వైరుధ్యాలు కానీ లేకపోతే ఇతరత్ర సమస్యలు ఏమన్నా వాటి పరిష్కారం కోసం ఆయన గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాలకు కూడా వెళ్ళి పనిచేసి వస్తూ ఉండేవాడు. ఇది చేస్తున్న క్రమంలో ఎప్పుడైతే నిర్బంధం బాగా విరుచుకుపడి పోలీసులు ఈయనను పట్టుకోవడము, అరెస్ట్ చేయడము, ఒకసారి జైల్లో పెట్టడం ఇదంతా జరిగింది. అప్పుడు కుటుంబము అంటే మేమిద్దరం తమ్ముళ్ళం చిన్న ఆయనకంటే, మా అందరికంటే పెద్దన్నయ్య కేవలం ఆయన వృత్తి చేసుకొని ఆయన బ్రతికేదో ఆయన వేరుబడి బతుకుతున్నాడు. రెండో అన్నయ్యకు సింగరేణిలో జాబ్ వచ్చి ఆయన అటు వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళం ఇంకిద్దరు తమ్ముళ్ళం మేము పెళ్లి కావాల్సిన వాళ్ళం ఉన్నాం. మా అమ్మ చనిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆయన ఈ ఈ నిర్బంధంలో కుటుంబం అంతా కూడా డిస్టర్బ్ అవుతుందేమో అని కొంత ఆలోచించుకొని ఈ ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్ అవ్వాలని ఆలోచించి ఆ రాజకీయాల నుంచి ఆయన ఈ ఏదైతే పార్లమెంటరీ రాజకీయాలు ఉన్నాయో పార్లమెంటరీ రాజకీయాల్లో పాల్గొనడం ద్వారా పార్లమెంటరీ రాజకీయాల నుంచి కూడా మనం సర్వీస్ చేయొచ్చు ప్రజల కోసం అనేది ఒక నిర్ణయం తీసుకున్నాడు. తీసుకొని అక్కడ మా దగ్గర ఈ సొసైటీ ఎన్నికలు జరిగినాయి. పిఎస్సిఎస్ ఎన్నికలు జరిగినాయి. పిఎస్సిఎస్ ఎన్నికల్లో పోటీ చేసిండు. పిఎస్సిఎస్ ఎన్నికల్లో పోటీ చేసిండు. అప్పటికి ప్రజానాయకుడిగా ప్రాంతంలో మంచి గుర్తింపు ఉంది. ఎవరైతే కింది వర్గాల ప్రజలంతా ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయనను గొప్ప నాయకుడిగా గుర్తిస్తున్నారు కాబట్టి ప్రజా మద్దతుతో గెలవచ్చు అనే ధైర్యంతో ఆయన పిఎస్సిఎస్ ఎన్నికలు నిలబడ్డాడు. పిఎస్సిఎస్ ఎన్నికలు నిలబడ్డ తర్వాత ఎప్పుడైతే పిఎస్సిఎస్ ఎన్నికలు నిలబడ్డాడో ఆ చుట్టుపక్కల గ్రామాల భూస్వాములంతా ఒక్కటైనరు. వీడిని రాజకీయాల్లో మనం రానివ్వద్దు, ఒకవేళ వస్తే రేపు మనకు ఏకమేక అవుతాడు, చాలా ప్రమాదం అవుతుంది కాబట్టి ఎలాగైనా అడ్డుకోవాలి. అడ్డుకోవడం ఎట్లా? ప్రజల్ని ఓట్లు వేయకుండా అడ్డుకోలేరు కదా. కాబట్టి ఏం చేయాలని వాళ్ళ కుట్రలన్నీ వాళ్ళు చేస్తూ వచ్చారు. ఈయన బాగా విస్తృతంగా ప్రచారం జరిగింది. ప్రజలు కూడా ఎక్కడికక్కడికి బ్రహ్మరథం పట్టినరు, మేమందరం మీతో ఉన్నాం, మీరు వస్తే బాగుంటుందని. అయితే అప్పుడు జరిగిన ఎలక్షన్స్లో వాళ్ళు ఏం చేసినారంటే, అప్పుడు సొసైటీ ఎన్నికల్లో రైతులు మాత్రమే ఎన్నికలు ఓటు కలిగి ఉంటారు కదా. ఓటు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కార్డు, వ్యవసాయ కార్డు తీసుకొని అక్కడికి వస్తే ఓటు వేసే అవకాశం ఉంటుంది. సెకండ్ కార్డు దాంట్లో సొసైటీ అంటే ఎన్నిక జరిగేటువంటి ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఉంటుంది. సెకండ్ కార్డును లోపల ఉండేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగితోని కుమ్మక్కై భూస్వాములు ఏం చేస్తే సెకండ్ కార్డు లోపల ఉన్న కార్డ్స్ అన్ని మనకు ఓట్లు పడతాయి అనుకునేటన్ని చింపేశారు. ఓహో, ఒక 350 వరకు కార్డ్స్ని చింపేశారు. ఓటర్ లైన్లో నిలబడము, వాడు వెళ్ళగానే మీ కార్డు లేదు ఇందులో అనడము, వాళ్ళు ఎలక్షన్ డిపార్ట్మెంట్ డ్యూటీలో ఉన్న వాళ్ళంతా వాపసు పంపించడం. 1, 2, 10 అని తర్వాత హల్చల్ మొదలైంది. 100 మంది 200 మందికి పోతున్నారు, మాకు ఓట్లు లేదంటున్నారు, వాపసు వచ్చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేసరికి సాయంత్రం గడిచిపోతున్నది. సాయంత్రం ఏదో జరుగుతున్నది, మొత్తానికి లోపల ఏదో జరుగుతుంది, మేము లోపలికి వెళ్ళి చూస్తామని గొడవ చేసేలోపు ఏంటంటే వాడు ఆ లోపల ఉన్న ఉద్యోగి భయానికి ఆ చింపేసిన కార్డులన్నీ వెనకాల కిటికీ నుంచి బయట పడేసిండు. అది జరిగింది అని అప్పుడంతా గొడవ చేసినాం. అప్పుడు నాకు కూడా కొంచెం జ్ఞానం ఉంది, మాకు కూడా గుర్తుంది బాగా. అందరు గొడవ చేశారు. ఆయన అప్పుడు స్వాములు, పోలీసులు, ఎలక్షన్కి వచ్చినటువంటి వాళ్ళు అంతా ఒకటే కుమ్మక్క అయినటువంటి వ్యవస్థే కాబట్టి ఆ ఎలక్షన్ ఆపేయాలని, దాన్ని మళ్ళీ తిరిగి జరపాలని ఎంత గొడవ చేసినా ఒక 4 ఓట్లు 3 ఓట్ల తేడాతోనూ ఆ రెడ్డి పక్కన నిలబడ్డ ఒక రెడ్డి గెలిచినట్టుగా ప్రకటించేసిండ్రు. ఓకే. దాంతో ఆయనలో ఇంకింత కసి పెరిగింది. అంటే మనల్ని నిజంగా మనం కొంత జ్ఞానవంతులమై సమాజానికి సేవ చేయాలనే చైతన్యం కలిగి ఉండి, లేదా మనం సర్వీస్ చేయాలనేటువంటి సేవా దృక్పథం కలిగి ఉంటే మనల్ని రాజకీయాల్లో ఎదగనివ్వరు. కాబట్టి మరి ఎట్లా? ఇప్పుడు ఆ విప్లవ రాజకీయాలు ఎంచుకొని పనిచేస్తే కుటుంబాల మీద దాడి చేసి మొత్తానికి కుటుంబాలనే అసలు నిలవనీడ లేకుండా చేసే పరిస్థితి కొనసాగుతున్నది. పోనీ ఇక్కడ కొనసాగుతున్నటువంటి
ఈ ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ప్రజాస్వామిక రాజకీయాల్లో ఓట్ల రాజకీయాలన్నా ఓట్ల రాజకీయాలను పార్టిసిపేట్ చేద్దామంటే చేద్దామంటే ఓట్ల రాజకీయాల్లో కూడా ఉమ్, ఈ కుట్ర దౌర్జన్యాలు రిగ్గింగ్ లాంటివి. రిగ్గింగ్లన్నీ జరుగుతున్నాయి. ఉమ్, ఇంకా అలాంటప్పుడు మనలాంటి వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అనేది ఒక ఆలోచన ఆయనలో బలంగా పెరిగింది. అది ఇంకా ఎక్కువగా మనం ప్రజల కోసం నిలబడాలి, పనిచేయాలి అనేటువంటిది వచ్చింది. ఇక దానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే మనం విప్లవోద్యమంలో పూర్తి కాలం వెళ్ళి పనిచేయడం ద్వారా మాత్రమే వీళ్ళెవరికి మనం భయపడాల్సింది లేకుండా ధైర్యంగా ప్రజల పక్షాలను నిలబడి పనిచేయగలుగుతాం అనేది ఆయనలో ఒక బలమైనటువంటి ఉమ్, ఒక ఆలోచన వచ్చింది. దాంతోనే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు ఉమ్, ఫుల్ టైంకి వెళ్ళాలని. అయితే అప్పటికి వాస్తవంగా కుటుంబ పరిస్థితి ఏం బాగాలేదు, ఉమ్, ఆర్థికంగా కొంచెం అప్పుడప్పుడే నిలదొక్కుంటున్నటువంటి స్థితి. కానీ మా అమ్మ చనిపోవడము, తర్వాత ఆయన అంటే ఆజాద్ వాళ్ళ మిస్సెస్ కూడా చనిపోయింది. ఉమ్, తర్వాత ఆయనకి ఇద్దరు పిల్లలు, ఉమ్, ఇద్దరు చిన్న పిల్లలు చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా అప్పుడు ఏంటంటే తను ఈ కుటుంబం కంటే కూడా ప్రజల పక్షంలో నిలబడాలనేది బలంగా అంటే నిర్ణయించుకున్నాడు. జనరల్గా అట్లా ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది, భార్య చనిపోయింది, మళ్ళీ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలకు సంబంధించిన సంరక్షణ ఎట్లా అనేది ఆలోచిస్తారు ఎవరైనా. అవును లేదంటే ఇంకో పెళ్లి చేసుకోవడము, అమ్మ ఉన్నదంటే సరే అమ్మన్న ఉన్నది అని అనిపిస్తుంది కదా. అవును అవును అట్లా కాకుండా మరి పిల్లల్ని వదిలేసి విప్లవోద్యమం అంటే ఎక్కువగా ఈ ఎన్నికలకు సంబంధించిన అంశము. అంటే ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏ రాజకీయాల్లో కూడా నిలబడలేము, నిలదొక్కుకోలేము, మనల్ని ఇక్కడ ఇవ్వరు అనే ఒక అంటే పరిస్థితి వచ్చింది. డెఫినెట్గా అది వచ్చింది ఆయనకి. అప్పటి వరకు ఆయన కేవలము అంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు నేర్పినటువంటి సామాజిక దృక్పథము, సేవా గుణము, సామాజిక బాధ్యత అనే అంశాల ఆధారంగా ఆయన అప్పటి వరకు సొసైటీ కోసం పనిచేయాలనే దృక్పథంతో వచ్చిండు. నిర్బంధాలు ఎదురైన తర్వాత, ఇబ్బందులు ఎదురైన తర్వాత ప్రజల కోసం పనిచేయాలనే కాంక్ష పెరిగింది. కానీ ఈ మార్గంలో చేస్తే ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఇంకొక మార్గంలో ఆయన అంటే ఓట్ల రాజకీయాలతో చేయొచ్చని అనుకున్నాడు. కానీ అక్కడ కూడా చేయనియర్ అనేది తెలిసిన తర్వాత ఇంకా అతను అటువైపు వెళ్ళాలని బలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంకా పిల్లల్ని సరే కుటుంబంలో మేమున్నాం అనేది ఆయన అప్పటికి అనుకున్నాడు. తమ్ముళ్ళు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు, సరే మా కుటుంబం ఉమ్మడిగా ఉన్న కుటుంబమే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఆదర్శాలతో, అదే ఆత్మీయ బంధంతో మా కుటుంబం కొనసాగుతున్నది ఇప్పుడు. సో ఆ నమ్మకం తనకు ఉంది కాబట్టి పిల్లల్ని వాళ్ళు ఎవరైనా చూస్తారనేటువంటి ఒక ధైర్యంతో ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే అప్పటికి ఆ నిర్ణయం తీసుకునేటప్పటికి ఒకవేళ నిజంగానే ఊర్లో ఉంటే ఈ రాజకీయాలతో కొనసాగితే ఇంట్లోంచి కూడా పట్టుకెళ్ళి చంపేసేవాళ్ళే. 91 వచ్చేసరికి 91 వచ్చేసరికి ఆల్రెడీ BSF ఇట్లాంటి బలగాలు కూడా గ్రామాల్లోకి వచ్చి క్యాంప్స్ వేయడం అనేది మొదలైంది కదా, దాడులు చేయడం. దానికంటే కూడా ఇట్లా చావడం కంటే కూడా బతికినంతకాలం విప్లవోద్యమంలో పూర్తికాలం పనిచేస్తే ఇంకా మనం ధైర్యంగా పోరాడచ్చు కదా అనేటువంటి ఒక దృక్పథంతో ఆయన వెళ్ళిపోయాడు. అయితే తను వెళ్ళే నాటికే ఆయనకు ఒక అంచనా ఉంది. ఏంటి అని అంటే తన తర్వాత తమ్ముడు రవి అంటే గణేష్ ఉదయ్ ఏదైతే ఉన్నాడో తను కూడా పూర్తికాలం రాజకీయాల్లోకి వెళ్ళి అంటే విప్లవోద్యమంలోకి పోయే అవకాశం ఉంది అనే అంచనా తనకు ఉంది. కాకపోతే ఎప్పుడైతే ఆజాదు వదిలేసి అంటే ఉద్యమాన్ని, కుటుంబాన్ని వదిలేసి ఉద్యమంలోకి పూర్తికాలం వెళ్ళిపోయిండో గణేష్ ఊర్లోకి వచ్చి ఊర్లో వ్యవసాయం చేసిండు. ఉమ్మడి కుటుంబంగా అందరి పొత్తులో 7 ఎకరాల భూమి ఉండేది. వాస్తవంగా మాది ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంగా ఉన్న స్టేజ్ నుంచి వెళ్ళి ఒక మంచి మధ్యతరగతి కుటుంబంగా, ఉన్నత మధ్యతరగతి కుటుంబంగా ఆర్థిక వాటర్ సోర్స్ ఉండేది. వ్యవసాయము అప్పటికి ఇప్పటికి కూడా అది వాటర్ సోర్స్ ఉన్నటువంటి వ్యవసాయమే. మంచి పంటలు పండించేది, పేరుగాంచిన రైతులతో పోటీపడి వ్యవసాయం చేసేది. వ్యవసాయంలో అనుభవం సంపాదించారు. అట్లా భూమిని కూడా కొంత పెంచి కొనగలిగినారు. ఆ స్టేజ్లో ఆయన నిలిపోయిన తర్వాత వ్యవసాయము తర్వాత వృత్తి పని రెండు కూడా గణేష్ కూడా చేసిండు. చదువు మానేసి ఎప్పుడైతే ఇక్కడ అరెస్ట్ చేసి ఆయనని అప్పుడు ఎన్కౌంటర్లో చంపాలని చూసినారో అది పోయిన తర్వాత ఇంటికి వచ్చి ఉండి తను కూడా వ్యవసాయం చేసిన 1 సంవత్సరం దాకా. అయితే అప్పటికే ఆ ప్రాంతం ఇంతకుముందు అన్నారు మీరు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని పోయిన తర్వాత మళ్ళీ పోలీసులు వెతకలేదా? పోలీసులు వెతికిండ్రు. అయితే వచ్చిన ఇంటికి రాలేదు. అంతే, ఇంటికి రాలేదు. సిటీల వరకే వెతికి వదిలేసినారు. అప్పుడు ఇంటికి రాలేదు. ఇంటికి వచ్చే నాటి వరకు ఆయన ఒక 1 ఇయర్ దాదాపుగా చదువు మొత్తం మానేసి పక్కన ఉన్నాడు. అంటే చుట్టాల ఇంటి దగ్గర ఇక్కడే ఉన్నాడు ఆ టైంలో. తర్వాత మళ్ళీ
ఇక్కడికి హనుమకొండకు వచ్చి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిండు. అచ్చా. మళ్ళీ గ్యాప్ తీసుకొని ఆ 1-2 ఇయర్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత వచ్చేసి గ్యాప్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేసిండు. ఇక ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చి గణేష్ ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయం చేయడం చేసిండు. కానీ అప్పటికే ఆ ప్రాంతం అంతా విప్లవోద్యమం చాలా బలంగా విస్తరించింది. ఏ గ్రామాల్లో చూసినా భూ పోరాటాలు, కూలీ రేట్ల పోరాటాలు, ప్రజా పంచాయతీలు, తర్వాత ఇదంతా బాగా ఉధృతంగా కొనసాగుతున్న సమయం. కాబట్టి తాను ఆటోమేటిక్గా ఈ ఇంటి దగ్గర ఉన్నా కూడా మా ఇల్లు మా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కుటుంబాలు అప్పుడు పార్టీకి ఒక కేంద్రం లాగా పనిచేసినాయి. ఎవరు ఎటు నుంచి వచ్చినా మా ఇంటికి కంపల్సరీ రావడము, అక్కడి నుంచే ఇతర చోట్లకి వెళ్ళడం అనేది ఉండేది. దాంట్లో భాగంగా ఏంటంటే మళ్ళీ నేను వ్యవసాయంలో ఇంటి దగ్గర ఉన్న పూర్తికాలం రాజకీయాలు, వ్యవసాయం కూడా చేస్తున్నాడు, రాజకీయాలు కంటిన్యూ చేస్తూ ఈయన తర్వాత అంటే ఆజాద్ ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో లీగల్గా పనిచేసేటువంటి ఆర్వైఎల్ సంఘానికి ఆయన మండల స్థాయి నాయకుడు కూడా బాధ్యతలు తీసుకున్నాడు గణేష్. బాధ్యతలు తీసుకున్నాడు. ఒక కష్టంగా ఆజాద్ వెళ్ళిన తర్వాత ఒక 8-10 నెలలు ఇంటి దగ్గర ఉన్నాడు. తర్వాత ఏంటంటే ఆయన అప్పటికే అంతకు ముందు నుంచి విద్యార్థి రాజకీయాల్లో పనిచేసినప్పటి నుంచే ఉత్సాహంగా ఉన్నాడు కదా, విప్లవోద్యమంలోకి వెళ్ళి పనిచేయాలనే ఉత్సాహం ఉంది. దాంట్లో భాగంగా ఆయన కూడా నిర్ణయం తీసుకొని ఆయన 1991లో తను పార్టీలోకి పూర్తికాలం వెళ్ళిపోయాడు. ఇంటిని వదిలేస్తున్నాం ఇక అని అనుకున్నప్పుడు అంటే పెద్దన్న ఆజాద్ కానీ రవి కానీ మీ ముందు ఏమైనా డిస్కస్ చేసేదా, ఇక నేను అజ్ఞాతం పోవాలనుకుంటున్నా లేదా పార్టీ పూర్తికాలం పనిచేస్తానని ఒక కుటుంబం ఉండి కూర్చోబెట్టి మాట్లాడుకొని మరి ఎట్లా నెక్స్ట్ బాధ్యత లేని అట్లా ఏమైనా ఉండేదా? లేదు అట్లేం లేదు. ఎవరికి వాళ్ళుగా అంటే మేము ఉండడం కూడా ఒక దగ్గర లేము. నేను గణేష్ పార్టీలోకి వెళ్ళినప్పుడు నేను హన్మకొండలోనే ఇంటర్మీడియట్ చేస్తున్నా, ఐటీఐ చేస్తున్నా. నేను పిలిచి నేను పోయేది ఉన్నది అని లేదు అట్లేం లేదు. నిర్ణయం తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అంటే మాకు ఇంటి దగ్గర అప్పుడు కానీ ఆజాద్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత గణేష్ ఇంటి దగ్గర ఉండే, మా చిన్నమ్మ ఒక ఆమె ఉండే, మా చిన్నాన్న చనిపోతే ఆమె వచ్చి మా దగ్గరే ఉంది. ఆమెకు ఒకదానికి మాత్రమే చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాతనే తెలిసింది మాకు అతను కూడా వెళ్ళిపోయిన విషయం. ఆ తర్వాత మళ్ళీ మీరు అదే బాట పట్టారు కదా? అదే నేను ఆ బాట పట్టడం కంటే ముందు వాస్తవంగా నేను కూడా చాలా ఘర్షణ గురైనా. అప్పటికే 2 అన్నయ్యలు ఉద్యమంలోకి వెళ్ళిండ్రు, తర్వాత ఆయన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ నిర్బంధం అంతా మళ్ళీ అల్టిమేట్గా ఇప్పుడు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అన్నయ్య మీదకి డైవర్ట్ అవుతున్నది. అంటే ముఖ్యంగా ఆజాద్ పిల్లలు ఆయన దగ్గర వెళ్ళి ఆయన సాకుతున్నాడు అనే మిషతో ఆయన మీద నిర్బంధం పెంచడం స్టార్ట్ అయింది. నువ్వు ఆ పిల్లల్ని వదిలేయమని, వదిలేస్తే వాడే ఆలోచించుకొని మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తాడు, వారి పిల్లల్ని నువ్వెందుకు చూస్తున్నావని. ఆయనేమో పిల్లల పట్ల ఉండేటువంటి ఆ ప్రేమతోని వాళ్ళని ఆయనే సాకడం స్టార్ట్ చేసిండు. అయితే వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు వెళ్ళి నిర్బంధాలు పాలు చేసిండ్రు. ముఖ్యంగా ఒక సంఘటన బాగా కలిసివేసిన సంఘటన ఏముంటుందంటే, ఆజాద్ పిల్లల్లో పెద్ద అబ్బాయిని వాళ్ళ అత్తగారు మొగులపల్లి మండలంలో గుడిపాడు అనే విలేజ్ ఉంటుంది, ఆ ఊరు వాళ్ళ అత్తగారు ఇంటి దగ్గర వాళ్ళ తాత దగ్గరికి అమ్మమ్మ దగ్గరికి ఆ అబ్బాయి వెళ్తే అక్కడికి వెళ్ళినారు పోలీసులు. అక్కడికి వెళ్ళి అబ్బాయి వయసు ఎంత? అప్పటికి జస్ట్ 4 years అంతే. 4 years వయసు. 4 years వయసులో అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్తారు కదా, మీరే ఎంతమందిని పిల్లలు చేస్తారు బిడ్డ, ఇక మేము కొద్ది రోజులు మా దగ్గర ఉంచుకుంటామని వాళ్ళు తీసుకెళ్ళిండ్రు ప్రేమతో. తీసుకెళ్తే ఆ విషయం తెలిసి అక్కడి నుంచి కూడా పంపించేసేయాలి అనేది వాళ్ళు నిర్ణయం తీసుకొని అక్కడికి వెళ్ళిండ్రు. అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ముసలాయనని అంటే ఆజాద్ వాళ్ళ మామని బయటికి పిలిచి ఏమి అడగకుండా ఫస్ట్ బయటికి పిలిచి ఇంటి ముందట ఇసుక పోసి ఉంటే ఆ ఇసుక తీసి ఆయన నెత్తిలో పోసి ఆయన చెప్పే ఇప్పి ఆ చెప్పుతోని ఆయన నెత్తి మీద కొట్టారు బాగా. అంటే ఇసుక ఆయన నెత్తిలో దిగబడేటట్టుగా, అంటే తలలో ఇసుక గుచ్చుకునేటట్టుగా కొడితే ఏం చెప్పినారు అని అంటే, అరే నువ్వు ఆజాద్ కొడుకుని నీ దగ్గర ఎందుకు సాదుతున్నావు, ఎందుకు కొడుతున్నావు నన్ను అంటే, ఇది నువ్వు వదిలేయి, నువ్వు వదిలేస్తే వాడు వస్తాడు, వాడు ఎక్కడ బతకాలో అక్కడ బతకాలి, కానీ నువ్వెందుకు ఇక్కడ తీసుకొని చేస్తావు. పాపం వాళ్ళు అట్లా కొట్టి వెళ్ళిపోతే భయానికి వణికిపోయి ఆ రోజు సాయంత్రమే తీసుకొచ్చి మళ్ళీ ఆయనే పెద్ద అన్నయ్య దగ్గర పిల్లల్ని వదిలేసిపోయాడు. కానీ కుటుంబాలు ఎవరు సాకకుండా ఉన్నట్లయితే ఆయన పునరాలోచించుకుంటాడు, నా పిల్లలకి ఎక్కడ ఏం ఆధారం లేకుండా అవుతుంది అని ఆలోచించుకుని వెనక్కి వస్తాడు అనేది వాళ్ళ ఆలోచన, పోలీసులకు ఉన్నటువంటి ఆలోచన.
కానీ అది Reverse అయింది. రివర్స్ అయ్యింది అనేది తర్వాత అర్థం చేసుకున్నారు. తర్వాత కూడా పోలీసింగ్ లో చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడైతే ఆ, ఆ అబ్బాయికి సంబంధించిన దాంట్లో ఇంకా చదువుకో అన్ని రకాల వసతులు హెల్ప్ కల్పించి చేసి మేము ఇట్లా పాజిటివ్ గా ఉన్నామని చూపెట్టడం అనేది పెట్టడం అనేది జరుగుతుంది ఇప్పుడు. ఉంది వాస్తవమే. కానీ అప్పుడున్న మెథడ్ అంతా అట్లా కాదు. అప్పుడంతా ఏంటంటే మనం ఎంత సపరేట్ చేస్తే అంత వాళ్ళు భయపడి వెనక్కి తగ్గుతారు అనేది వాళ్ళు అనుకున్నారు. కానీ ఎంత సపరేట్ చేస్తే అంత పైకి ఇంకా ప్రతిఘటించేలాగా తయారైంది అనుకోలే. అదే జరిగింది, వాస్తవం కూడా అదే జరిగింది. సో ఆ పరిస్థితి మరి ఎట్లా పిల్లలు ఇక్కడ లేరు, ఇంట్లో ఉండొద్దు, మరి ఎట్లా వాళ్ళ పిల్లలు? కొంతకాలము పెద్దన్నయ్య దగ్గరే ఉన్నారు వాళ్ళు. తర్వాత చాలా కష్టాల్లో పెరిగినారు పిల్లలు, చాలా కష్టాల్లో పెరిగినారు. అయితే బ్యాక్ బోన్గా పెద్దన్నయ్య బ్రాడ్గా ఉంటూ వచ్చిండు కాబట్టి కొంత వాళ్ళకి సపోర్ట్ దొరుకుతూ వచ్చింది. కానీ ఒక అనివార్యమైన పరిస్థితి ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా అంటే కన్నీళ్లతో ఆవేదన కలుగుతుంది. ఆ పిల్లల విషయంలో ఒకసారి ఈ పరిస్థితులు కొనసాగి ఎక్కడ వాళ్ళు ఉండనిస్తలేరు. అన్నయ్య దగ్గర ఉంటే కూడా అన్నయ్యను సింగరేణిలో పనిచేసే అన్నయ్యను కూడా ఒకసారి పోలీసులు పట్టుకెళ్ళి ఇంట్లోంచి వెళ్ళి నైట్ తీసుకెళ్ళి బొంత కోటింగ్ అంటే సంచులు మీద కప్పి కొట్టి ఆయన నా బొంత కోటింగ్లోనే తీసుకెళ్లి ఆసిఫాబాద్ జైల్లో పారేసిండ్రు. మంచిర్యాలలో శ్రీరాంపూర్లో ఈయన సింగరేణి జాబ్ చేసేది. సింగరేణి జాబ్ దగ్గర ఇంటి దగ్గర పట్టుకెళ్ళి బాగా టార్చర్ చేసి తీసుకెళ్ళి కుటుంబానికి ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళి ఆసిఫాబాద్ జైల్లో వేశారు. ఏం కేసులు పెట్టి అంటే ఈయన ఇక్కడ సికాసాకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాడు, ఆర్గనైజర్లతో కాంటాక్ట్లో ఉన్నాడు అని చెప్పి తప్పుడు కేసులో తీసుకెళ్ళి జైల్లో వేసారు. ఇంకా మిగిలింది మా వదినే, వాళ్ళకు ఒక 3 పిల్లలు, ఈ 2 పిల్లలు 5. ఈ 5 పిల్లల్ని పట్టుకొని ఆ మొక్కతి బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి. ఆయనకు కూడా నమ్మకం లేదు, అంటే బ్రతుకుతా నేను బయట అని నమ్మకం లేనటువంటి ఒక భయవహ పరిస్థితి కల్పించారు. అప్పుడు ఒకసారి ఆజాద్ మా ప్రాంతంలోనే పనిచేస్తున్నాడు కమాండర్గా, మా చిట్యాల ప్రాంతంలోనే పనిచేస్తున్నప్పుడు ఒకసారి మా అన్నయ్యని, 2వ అన్నయ్యని ఆయన పిలిపించుకొని, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, నీకు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, అదనంగా నా పిల్లలు, 5 పిల్లలు, నీకు ఒకవేళ ఏదైనా జరిగితే 5 పిల్లల్ని వదినే సాదరం కష్టమవుతుంది కాబట్టి నా పిల్లల్ని ఎవరికైనా ఇచ్చేద్దాం, బయట ఎవరికైనా ఇచ్చేద్దాం, నువ్వు ఆలోచించు అని అంటే నేను ఇవ్వ అంటాడు ఈయన. 2వ అన్నయ్య, నా ప్రాణం పోయేదాకా నేను పిల్లల్ని ఇవ్వను, అంత దెబ్బలు పడి కూడా ఎంత కష్టమైనా నేను నీ ప్రతిరూపాలు వాళ్ళు, నువ్వు నాకు తమ్ముని కాదు, నాకు అన్నవు నువ్వు అసలు, కాబట్టి నేను ఎట్లా వదులుకోను అంటే వాళ్ళిద్దరూ నాకు బాగా గుర్తున్న సంఘటన ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు పడి ఒక అర్ధగంట ఏడుస్తారు బాగా, ఒకరిపై ఒకరు పడి ఏడ్చి మనకు ఇది కష్టం ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది అనేది అనుకంటే సరే మొత్తానికి ఆయనే ఎంత కన్విన్స్ చేయాలో అంత కన్విన్స్ చేస్తాడు ఆజాద్. పిల్లలు ఉండడం అనేది నీ పరంగా నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు వాస్తవమే, అనుకోని సంఘటన జరిగి ఒకవేళ నిన్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళు చంపడము ఇంకేదైనా చేస్తే అప్పుడున్న పరిస్థితులు అవే కాబట్టి అప్పుడు నా పిల్లల సంగతి కాదు, అసలు నీ పిల్లల పరిస్థితి ఏంది. తర్వాత పాపం ఆమె ఇక ఏదో ఇంటి నుంచి మన దగ్గరికి వచ్చింది, సరే అయినప్పటికీ ఇంత విశాలంగా నా పిల్లల్ని మీ పిల్లల్ని ఆదరంతో పాటుగా మన రాజకీయాలను అర్థం చేసుకొని మనల్ని మానసికంగా సమర్థిస్తున్నది. అట్లనే ఆమె మీద మనం ఎక్కువ భారం పెట్టడం న్యాయం కాదు కదా, పిల్లలు ఇబ్బంది పాలవుతారు కదా అని అంటే ఆయన అస్సలే కన్విన్స్ కాదు. ఇంకా అదో ఇదో చెప్పి ఆయనను పంపించేసి ఆ తర్వాత ఆజాదు తన ఫ్రెండ్, ఒక చిరకాల ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ని ఒక ఆయన పిలుచుకొని మాట్లాడి కనీసం ఒక్కరినన్నా మీరు తీసుకెళ్ళండి, అబ్బాయిని, ఒక అబ్బాయిని తీసుకెళ్ళి మీ దగ్గర ఉంచుకోండి, అప్పుడన్నా కొంచెం ఆయనకు బర్డెన్ తగ్గుతుంది అని వాళ్ళు తీసుకెళ్ళడం కోసం ఇంటికి వెళ్తే అప్పుడు కూడా ఈ అన్నయ్య సిద్ధపడలే. చాలా ఏడ్చి చివరికి ఇంకా అన్నీ నేనే చూసుకుంటా అంటే సరే చూసుకుంటూ నువ్వు కానీ మాకు ఇవ్వు, మేము ఎక్కడో ఏం ఉంచుకోవడం లేదని చెప్తే తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడో కాదు మన హన్మకొండలో వరంగల్లోనే ఆ అబ్బాయిని తీసుకొచ్చి పెంచారు. పెంచిన అతను ప్రారంభంలో కొంచెం ఆర్థికంగా బెటర్ పొజిషన్ ఉన్నాడు, తర్వాత చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి, ఆయన కూడా ఆర్థికంగా నష్టపోతే మళ్ళీ వెనకాల నుంచి అన్నయ్య, పెద్ద అన్నయ్యనే
ఎంతో కొంత వాళ్ళకు సపోర్ట్గా మోరల్ సపోర్ట్గా నిలబడుతూ ఫిజికల్గా వేరుగా ఉన్నట్టుగానే మెంటల్గా అంత కలిసి ఉన్నట్టుగా వండుకుంటూనే పెంచుతూ వచ్చాను. తర్వాత రెండో అబ్బాయి విషయం, మొదటి అబ్బాయిని అట్లా ఫ్రెండ్ దగ్గర సెటిల్ చేశాను. రెండో అబ్బాయిని కూడా తీయాలి, లేదంటే అదేదన్నా పట్టుబట్టి ఎక్కడన్నా ఇవ్వాలి అని అంటే వేరే దూరం ఇవ్వడానికి సిద్ధపడతలేరని మా బంధువులను ఒక దగ్గర ఇచ్చాను. ఆ అబ్బాయిని కూడా మా బంధువుల్లో ఇస్తే అప్పటికి పోలీసులు వెతుకుతూనే ఉన్నారు, ఈ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారని. నిర్బంధమే పిల్లల కోసం కూడా. చాలా కష్టభరితమైన స్థితి అది వాస్తవంగా. పిల్లల్ని అంటే వాళ్ళు ఈ మా బ్లడ్ కాబట్టి వాళ్ళలో కూడా అదే ఆలోచన ధోరణి, మా పట్ల గౌరవం ప్రేమ ఉంది కాబట్టి ఇప్పటికీ వాళ్ళు మా ఆదర్శాలని మేము తీసుకున్న నిర్ణయాల్ని గౌరవించి మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళ కష్టాలని భరించగలిగారు ఇప్పటికీ. అది బంధువులు ఎవరు చేరదీయలేని పరిస్థితి, ఫ్రెండ్స్ ఎవరెందుకు వేరే వాళ్ళ పిల్లల్ని నిర్బంధానికి కొని తెచ్చుకోరు కదా. సరే పిల్లల్ని వాళ్ళకి కావాల్సినటువంటి ఏమైనా వసతులు కల్పించడమో, చదువుకోవడానికి అప్పటికప్పుడు ఇవ్వడం చేయగలుగుతారు. కానీ వాళ్ళని తీసుకొచ్చుకోవడం అంటే వాళ్ళ వెనకాల నిర్బంధం వస్తుంది, పోలీసులు వస్తున్నారు, వీళ్ళ మీద కేసులు అయితే, జైళ్ళు అయితే, టార్చర్ అయితే. అంటే వాళ్ళ మామ సంఘటన చూసిన తర్వాత, అంటే పిల్లల తాత సంఘటన చూసిన తర్వాత చుట్టుపక్కల బంధువులంతా హడలిపోయిన స్థితి. వీళ్ళ తరఫున వీళ్ళని ముట్టుకోవడానికి ఎవరు వెళ్ళినా కూడా ఏం జరుగుతుంది అనేటువంటి భయ వాతావరణం ఉండేది అప్పుడు. సో అట్లా ఆ అబ్బాయిని కూడా కొంతకాలం వేరే వాళ్ళ దగ్గర పెట్టి, ఇంకా తర్వాత వాళ్ళు అక్కడ పోయిన దగ్గర అబ్బాయి బాగా, అంటే పెద్ద అబ్బాయి కొంచెం అడ్జస్ట్ అయిపోయాడు, చిన్న అబ్బాయి అట్లా అడ్జస్ట్ కాలేకపోయాడు. చిన్న అబ్బాయి బాగా మూడీ అయిపోయి ఇబ్బంది పడుతుంటే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వెళ్ళి ఇంక ఏదైతే అదైంది నేను నా దగ్గరే ఉంచుకుంటాను, మళ్ళీ రెండో అన్నయ్య ఆ చిన్న అబ్బాయిని తీసుకొచ్చి తన దగ్గర ఉంచి పెంచి పెద్ద వేసాడు. కుటుంబాల్లో చాలా బాధ, తొలిచివేసే బాధతో కూడినటువంటి చరిత్ర మా కుటుంబంలో కూడా జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో నేను అప్పటికి ఈ పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి నేను ఘర్షణలో ఉన్నా. వాస్తవానికి నేను కూడా, అంటే ఇక్కడ విద్యార్థి రాజకీయాల్లో నేను కూడా పనిచేస్తున్నా. ఆర్ఎస్సీలో నేను కూడా హన్మకొండలో కాలేజీ చేస్తూ కూడా నేను కూడా పనిచేస్తున్నా. ఊర్లలో అది రాజకీయ వాతావరణం ఉన్నది, పోరాటాలు నడుస్తున్నాయి, ఉద్యమాలు నడుస్తున్నాయి, నిర్బంధం కొనసాగినప్పటికీ ఒక ఉత్సాహం ఇదంతా కొనసాగుతున్నది. ఎట్ ద సేమ్ టైము అన్నయ్య పిల్లలు, అన్నయ్య పడే నిర్బంధ కష్టాలు ఇవన్నీ చూసినప్పుడు పిల్లల కోసమైనా నేను ఆగడమే కరెక్టేమో అనేటువంటి ఒక ఆలోచన నన్ను డామినేట్ చేస్తున్న సమయం అది. సరిగ్గా ఆ సమయంలో ఏమైందంటే, నేను ఐటీఐ చేస్తున్నప్పుడు పోలీసులు ఐటీఐలో నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. కారణం ఏంటి అంటే, తను కూడా ఇక్కడ విద్యార్థి రాజకీయాల్లో పాల్గొంటున్నాడు కాబట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో వచ్చారు. జైల్లో పెట్టే వాళ్ళ అప్పుడు మిస్సింగ్ కేసులు నడుస్తున్నాయి కాబట్టి ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. అంటే ఆ భయం కూడా ఉంది వాస్తవం. నేను అసలు నన్ను ఎగ్జామ్ రానియకుండా అడ్డుకున్నారు. అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయి పెద్దన్నయ్య దగ్గరే ఉంటే, పెద్దన్నయ్య అప్పుడు ఎవరెవరినో లీడర్లని, పోలీస్ ఆఫీసర్స్ని అందరినీ కలిసి బతిలాడి ఎగ్జామ్ రాయనివ్వకపోతే మళ్ళీ ఇతను కూడా అటే వెళ్ళిపోతాడు, అటే వెళ్ళిపోతే మేమంతా కుటుంబం అంతా మళ్ళీ ఇంకా ఇబ్బందుల పాలవుతాం అంటే అతి కష్టం మీద కండిషన్స్ పెట్టి, ఏం కండిషన్స్, నేను మంచిర్యాలలో ఉంటే మంచిర్యాలలో రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సిఐ ముందు సంతకం పెట్టి వెళ్ళిపోవాలి. ఆ కండిషన్లో అయితే ఇక్కడ మాకు రోజు కనిపిస్తే ఎగ్జామ్స్ రాయడం అయిపోయిన తర్వాత వచ్చి రోజు మా స్టేషన్లో కనిపించాలి, నీ దగ్గర ఉండాలి. ఆ కండిషన్కి ఒప్పుకొని నేను అప్పుడు ఎగ్జామ్స్ రాసిన. ఓకే, 80 ఎగ్జామ్స్ రాసిన తర్వాత నేను అన్నయ్య దగ్గరే మంచిర్యాలలో ఉండి ఒక టీవీఎస్ షోరూంలో మెకానిక్గా జాయిన్ అయి పనిచేస్తున్నాను. రిజల్ట్స్ వచ్చి మళ్ళీ తర్వాత ఫర్దర్ స్టడీస్ గురించి ఆలోచించుకునేదాకా వెళ్దామని ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళకి కేవలం ఏదో సంతకం పెట్టి వెళ్ళమని మంచిర్యాలలో ఉండే ఒక సిఐ. స్టేషన్కి వెళ్ళిన ప్రతిసారి కేవలం సంతకం పెట్టి వెళ్ళమనడమే కాకుండా వాళ్ళు ఇంట్రాగేట్ చేసినట్టుగా ఆపి అరగంట గంట మీరు మీ కుటుంబం వాడెక్కడ వీడెక్కడ కామెంట్స్, నోటికొచ్చిన బూతులు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే మనసు అంత చంచలం అవుతూ ఉండేది. మనం ఏం తప్పు చేయకుండా, నేరం చేయకుండా, తప్పు చేయకుండా ఎందుకు స్టేషన్లో ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉన్నది? అసలు తర్వాత నైనా మనల్ని ప్రశాంతంగా ఉండనిస్తారా? మనం చదువుకొని వచ్చిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండనిస్తారా? ఇంతగా మనం నేరస్తులాగా స్టేషన్లో ఇబ్బందులు పాలు చేస్తుంటే ఇంకా అది ఘర్షణ గురి చేసింది బాగా. ఓకే,
ఇంతకంటే ఈ ఇబ్బంది కంటే ఇక పడే ఇబ్బంది ఏదో అన్న ఎట్లాగ పడుతున్నాడు. ఈ ఇబ్బందులు పడి మళ్ళీ తర్వాత కూడా జీవితాంతం వాళ్ళు లేరు కాబట్టి మీరే బాధ్యత వహించాలని ఈ సమస్య కంటే కూడా రాజకీయాలు మనకు నచ్చినవి ప్రజల కోసం సేవ చేయాలనేటువంటి దృక్పథం కూడా మనకు ఉంది కాబట్టి దాంట్లో పనిచేయడం బెటర్ అని నేను మా అన్నయ్యకి కూడా చెప్పకుండా నేను మంచిర్యాల నుంచి ట్రైన్ ఎక్కేసి వరంగల్ వచ్చేసిన. మంచిర్యాలలో ట్రైన్ ఎక్కేసి వరంగల్కి వచ్చిన. వరంగల్లో అప్పటికి ఆర్గనైజేషన్ బాగా బలంగా పనిచేస్తున్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్లను కలిసి 1992 ప్రారంభంలో నేను ఫుల్ టైం అయిపోయాను. తర్వాత ఎక్కడ మళ్ళీ మీ కార్యక్షేత్రం? నా మొదటి కార్యక్షేత్రం వరంగల్ పట్టణం. తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశాన్న కదా, ఆయన అప్పుడు పనిచేస్తాడు. మరి మీకు ఎప్పుడు గాయమైంది ఇట్లా? ఇది అయితే మేము జనరల్గా ప్రయాణాల్లో ఏం చేస్తామనంటే వెపన్స్ అలర్ట్గా ఉండడం కోసం వెపన్ బ్యారెల్ లోడ్ చేస్తాం. అయితే అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి వెపన్కు లాక్ సరిగ్గా పనిచేస్తలేదు, లోడ్ మాత్రం చేస్తాం. ఆ మత్తులోనే నిద్ర మత్తులోనే ఏం చేశానంటే ఆ బ్యారెల్ పైన ఇట్లా బ్యారెల్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ ఇక్కడి నుంచి ఎగిరొచ్చి నా ఆజాద్ గణేష్ కూడా పార్టీలో ఉన్నారు కదా. ఈ సంఘటన తెలిసిన తర్వాత ఏదో రూపంలో వాళ్ళు కాంటాక్ట్ చేయడం కానీ కనీసం కలిసే ప్రయత్నం కానీ అట్లా ఏమైనా ఉండేనా? ఫస్ట్ చూడగానే ఫస్ట్ అసలు నన్ను కలిసి దగ్గరికి తీసుకొని బాగా గట్టిగా కౌగులించుకొని అంటే చెయ్యి పోయిందనేది ఏమాత్రం ఫీలింగ్ లేకుండా మళ్ళీ ఇదే ఫీల్డ్లో నిలబడాలని